విశాఖలో జీవీఎంసీ నిర్ణయానికి మార్నింగ్ వాకర్స్ ఆందోళనకు దిగారు. విశాఖ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో వాకర్స్ ను అనుమతించకపోవడంతో నిరసన తెలిపారు. వార్షిక రుసుము 60 రూపాయల చొప్పున ఏడాదికి 720 రూపాయలు చెల్లించనిదే స్టేడియంలోకి పిల్లలను లేదా మార్నింగ్ వాకర్స్ ను అనుమతించమంటూ ఫ్లెక్సీలు పెట్టడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. జీవీఎంసీ అధికారులు నెలవారీ ఫీజు చెల్లించాలంటూ చెప్పడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం చూస్తున్నాము. ఎప్పుడు కూడా ఫ్రీగా వెళ్ళడం రావడం అన్నదే మాకు తెలుసు. ఈరోజు ఇక్కడ 720 రూపాయలు పే చేయమని ఎప్పుడైతే గవర్నమెంట్ పెట్టిందో దానికి వచ్చిన వాకింగ్కి పెద్దలు సీనియర్ సిటిజన్స్ కానీ 15 సంవత్సరాల పిల్లలు కానీ అందరూ కూడా క్రీడాకారులు వాడేవాళ్ళు కూడా అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫీజు లేకుండా మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇటువంటి సమస్య లేకుండా మాకు అందరికీ ఫ్రీగా పంపించాలని కోరుతూ రేపు ఉదయం భవిష్యత్తులో 15 సంవత్సరాల పిల్లలు కూడా శనివారం ఆదివారం కూడా సెలవు దొరికితే ఒక 50% పీపుల్స్ వచ్చి ఇక్కడ ఆనందంగా ఆడుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి ఇలాంటి కట్టడి చేయడం వల్ల భవిష్యత్తులో గేమ్స్ అన్న విషయం అన్నది మర్చిపోయి అప్పటి నుంచి ఇదే కాదు, తక్కిన గ్రౌండ్ లేదని సరే దీన్ని మించింది లేదు. ఇక్కడ చాలా అయ్యి ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ నేషనల్ క్రికెట్ కూడా అయింది, ఇక్కడ నేషనల్ ఎథిక్స్ అయింది, ఇక్కడ చాలా మటుకు అయింది. ఇక్కడ అప్పుడు లేని ఫీజు అసలు ఇప్పుడు ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది అసలు ఫీజు అనేది ఎవరేమన్నా అసలు మనకి కట్టవలసిన పరిస్థితి ఏంటి? ఇది మనది గ్రౌండ్, ఇది మన 1 టౌన్ ఏరియా గ్రౌండ్. ఇది ఇంకో గ్రౌండ్ ఇవ్వమని చెప్పండి, మాకు ఫీజు కట్టాలని ఇంకో గ్రౌండ్ ఇవ్వమని చెప్పండి. ఫోర్ట్లోకి వెళ్తాం, రానిస్తాడు ఫోర్ట్లో కాదు గ్రౌండ్. పిల్లలు వెళ్తాము, బీచ్కి వెళ్ళమంటారు, బీచ్కి పిల్లలు వెళ్తారా? అంతలాగా మనం వెళ్ళగలమా? ఇదేంటి అసలు ఫీజు అసలు దేనికి అసలు? ఇది గవర్నమెంట్ గ్రౌండ్, ఇది గవర్నమెంట్. దీనికి అన్నీ మనం కడుతున్నాం, అన్ని పన్నులు గిన్నెలు అన్నీ కడుతున్నాం, జిఎస్టీ దేనికి కడుతున్నాం మనం?